అవును, నువ్వెంత ఏజ్కున్నా సరే, అసలు ఛాన్స్ లేకున్నా సరే దేవుడు గొప్ప కార్యం చేయగలుగుతాడు. ఆమేన్. ఆయనకు నీ ప్రకృతి లక్షణాలు అవసరం లేదు. ప్రకృతి విధానం చూసుకుంటే డేట్ రావాలి. డేట్ లేకుండా గర్భం ధరించలేరు. అవునా కాదా? అసలు అసంభవం. ఎవరుగా అన్నాలా? సారా లోపల లోపల అనుకుంటుందట, నిజంగా ఇలాంటి సంతోష కార్యము, ఇంత ఆనందకరమైన క్రియ నా జీవితంలో జరగగలుగుద్దా అని. ఓడి ఉంది, ఆశలను వదులుకొని ఉంది. అవునా కాదా? ఆశలే లేవు, అంతా అయిపోయింది అనుకుంటుంది. ఇంకా నాకు సహాయం చేసే వాళ్ళే లేరు, నాకు ఎలాగ సహాయం చేయగలుగుతారు? ఓ మందు పని చేయదా, ఒక మాకు పని చేయదా, ప్రార్థన చేసినా ఎట్లా ప్రార్థన చేయాలి, డేట్ ఎత్తలేదా? ఆలోచించేది. ఓడిపోయిన మోడు బారిన జీవితం. నేను నిజంగా గుడ్రాల్ని అని ఫిక్స్ అయిపోయింది. ఎవరు? సారా. తన బిడ్డలకు ఒక చెడిపోయిన పేరు ఉండాలి అని దేవుడు ఎప్పుడు అనుకోడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు బీద పరిస్థితిలో ఉండాలి, వీళ్ళు అడక తినే పరిస్థితిలో ఉండాలి దేవుడు ఎప్పుడు అనుకోడు. నమ్మాలి. ఆమెమో అన్నం వండి దేవుని పరిచర్య చేసిందట. దేవునికి సేవ చేసిందా లేదా? ఇప్పుడు అబ్రహాము ఎడవాయి చచ్చిండు, సారా అండి పెట్టింది. మరి దేవునికి సేవ చేసిందా లేదా? మరి దేవుడు మనతోడు గింతదే అంటాడు, నా సేవ చేయండి అని. సారా ముంగట్నేమో అన్నం వండే సేవ ఉంటే, నీ ముంగట్నేమో అన్నాని అందరికీ పంచే సేవ ఉంది. ఓహోహో, మర్చిపోవద్దు, సారా కూడా అన్నం పంచింది. అండి పంపుతేనే కదా అబ్రహాం పెట్టుకుంటున్నాడు. పంచే పని ఉందా లేదా? అవునా కాదా? ఇప్పుడు నీతో కూడా అదే అంటాడు, నా వాక్యం అనే ఆహారాన్ని లోకులకు పంచాలి అంటే నువ్వు అండాలి. ఆ ఆహారాన్ని ఆల్రెడీ అండే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. పంచాలి. అదే సారా ముంగట మాత్రం అండాల్సే పరిస్థితి ఉంది. దేవుని సేవ చేసింది కాబట్టే సారా. దేవుడు అన్నాడు, బిడ్డ నీ జీవితంలో పెద్ద దుఃఖం ఏది ఉన్నదో దాన్ని తీసి పారేస్తా. నువ్వు ఏది ఆలోచించలేదో దానే మార్చేస్తా. నువ్వు ఏ విషయాన్ని ఇంకా మర్చిపోయినావో, ఏ చెడ్డ పేరునైతే నీ లైఫ్ లాంగ్ వినటానికి సిద్ధపడినవో ఆ చెడ్డ పేరుని తీసేస్తా. నువ్వు మర్చేసిన నీ ఆ సంతోష క్షణాలని మళ్ళా తెస్తా. అదేదో తేవడానికి 10 ఏళ్ళు లేదు బిడ్డ, ఈ సంవత్సరమే మళ్ళొచ్చి ఈ టైంకు నీ 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 చేతులు ఎవరు ఉంటారు? కుమారుడు ఉంటాడు. ఎప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. మరియంకు భర్త లేకుంటేనే కుమారుణ్ణి ఇచ్చేసాడు. అసలు భర్త లేకుంటే కుమారుడు అత్తడా? ఎక్కడన్నా ఇన్న సంగతేనా? చెప్పాలి. అసలు కన్యగా ఉండి గర్భం ధరించిన ఈ తల్లి పేరే కన్యమరి ఆట. అబ్బా. అసలు వివాహానికి ముందే ఒక తల్లి కనుక, ఒక సహోదరి కనుక గర్భం ధరించిందంటే తనని ఎవరన్నా కన్య అంటలా? అననే అనలు. మరి ఈ లోకమామని వర్జన్ మేరీ కన్య మరియా అంటాంది. అబ్బా,
అసలు ఏది ఆ తల్లి జీవితంలో లేదో అదానే ఆ తల్లికి పేరుగా పెట్టించిండు దేవుడు. వర్జన్ మేరీ అట. నాకు ఒకరిదం ఇచ్చేంతరం అనిపిస్తుంది. అసలు ఆ తల్లికి ఇప్పుడు వర్జనిటే లేదు ఒక విధానంగా లోకం ప్రకారం చూస్తే. कोई सोचेगा ये लड़की कुंवारी है, कोई అచానక్ ప్రెగ్నెంట్ हो गई, कोई ఈమె ఎక్కడ పాపం చేసిందో, అసలు ఇది కన్యనా అంటలా. చిన్న పిల్ల తీరలేదు, పెద్ద మనిషి పనులు చేసుకుంటా ఎవరితోటి కులికి గర్భం ధరించిందో అంటారు. అలాంటి చెడిపోయిన పేరు ఒక తల్లికున్న, ఆ తల్లికి దేవుడిప్పించిన పేరు ఏంటంటే వర్జన్ మేరీ, కన్య మరియా, కుమారి మరియం. తనని కొందరు ప్రజలు పూజించగలుగుతున్నారట. భోజనం చేద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక మంచి సంగతి చెప్తున్నా, వినాలి బిడ్డ. ఆ మంచి సంగతి ఏంటి తెలుసా? దేవుడు అబ్రహాం దగ్గరికి భోజనం చేయడానికి వచ్చిండా? దేవుడు వచ్చిన పని ఏంటి? ఈయన చేపించే పని ఏంటి? దేవుడేమో ఒకరిని నాశనం చేయాలంటే వాళ్ళని చూసేస్తాను వస్తే, ఈయన మాత్రం ఆహారం పెడతాడట. ఏదో దేవుడు ఇన్నేళ్ళ నుంచి తినలేడు, ఇవాళ నేను పెడతాను తింటారు అన్నట్టు. మంచి మాట చెప్పాలి అంటే దేవుడేమన్నాడు తెలుసా? ఓకే అబ్రహామా, ఎట్లా నువ్వు అన్నావు అలాగా చెయ్యి అన్నాడట. అద్దంలా అసలు దేవునికి ఆహారం పెట్టేంత ధైర్యం ఉన్నదా అయ్యగారికి? ఆయన తినాలంటే సాల్తుందా ఏదన్నా? చెప్పాలి. మళ్ళా ప్రకటన గ్రంథంలో నేను నీతో నువ్వు నాతో కలిసి భోజనం భుజించుదాము అని చెప్తాడు. ఒక సంఘాస్తులాట దేవుణ్ణి లోపలకు తెత్తనే లేలాట. అందుకే దేవుడు అంట, నేను ఒక మాట మీతో చెప్పాలి, నన్ను గేటు తెరిచి పిలిస్తే ఆ సంఘాస్తుల గురించి, 7 సంఘాలలో ఒక సంఘం గురించి, ఆ సంఘాస్తులు ప్రార్థనలు చేసుకుంటాలాట, వచనాలు చదువుకుంటాలాట, వాక్యాలు చెప్పుకుంటాలాట, కానీ వాళ్ళ మధ్యలో దేవుడు లేడాట, గేటు బయట ఉన్నాడాట. చూడండి, నేను గేటు బయటనే ఉన్నాను, గేటు తెరుతానంటే కొన్ని సంఘాలు అంతే, దేవుడు లేడు, సంఘం నడుస్తా. అందుకే ఆడ దేవుని వాక్యం లేదు. ఏమన్నా అంటావా విశ్వాసులు వెళ్ళిపోతారు, గద్దిస్తావా విశ్వాసులు వెళ్ళిపోతారు. ఒక పాస్టర్ని చూసి, అయ్యా మీ విశ్వాసులు ఇంత దరిద్రంగా బతుకుతున్నారు కదా, మరి మీరు చూసుకుంటుంటున్నారు, గద్దించవచ్చు కదా అంటే, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, నేను చెప్పా అన్నాడు. నాకు బాగా ఇబ్బంది అనిపించింది. వాళ్ళ పాపాన ఎవరు పోతలాట? వాళ్ళే పోతలాట. ఈయనాట చెప్పడాట.
అబ్బా ఎంత మంచి భక్తి అనేది. అసలు మరి నిన్నెన్నుకున్నది ఎందుకు? చెప్పాలి. నిన్నెన్నుకున్నది ఎందుకయ్యా? నువ్వు మంచి చెప్తావానే కదా దేవుడు నిన్నెన్నుకున్నాడు. నువ్వు వాళ్ళెక్కడ అలిగిపోతాలో అని చెప్పుకుంటుంటావా? అలాంటి సేవ పెరుగుద్దా? సాతాన్ గాడు వేస్తాడు అట్టు చర్చిని, రాసిస్తా. పాస్టర్ ఏం అద్దంటలేడు కదా, ఖచ్చితంగా పోయేది. మంచి దగ్గరికి పోయేది ఉంటే వీళ్ళ జీవితాలు బాగుపడిపోతాయి. ఈ నరకం పోయే తోడే, ఈ నరకం పోయే నా ఏజెంట్ దగ్గరికి పంపిణనుకో, ఒక వాక్యం ప్రతి పాస్టర్ చెప్తాడు, ఏ సంఘానికి పోతానో ఆ సంఘంలోనే ఉండాలి. వీళ్ళు మంచి సంఘానికి పోలు, వీళ్ళ జీవితాలు మారాయి, ఈయన సంఘాన్ని వేస్తావు. చాలా సంఘాలు, దేవుని లేని సంఘాలు. 7 సంఘాల్లో, యోహాను పరిచర్య చేసిన 7 సంఘాల్లో ఒక సంఘముతో దేవుడు మాట్లాడుచున్న మాట, నేను గేటు దగ్గరనే ఉన్న బిడ్డ, గేటు తెరుస్తారా అంటే ఈ సంఘాస్తుల జీవితాలలో కానీ, ఇలా ఇంట్లో కానీ, ఇలా చర్చిలో కానీ దేవుడు లేడు. అబ్రహాం అంటాడు, అయ్యా మీరు ఎందుకు వచ్చారంటే ఈ దాసుని దగ్గరికి కొంచెం భోజనం చేసి వెళ్ళండి అయ్యా. కొంచెం అని ఎంత తెచ్చిండట? అక్కడ రాసున్న సవా అని రాసింది. तब अब्राहम तुरंत तंबू में सारा के पास गया और कहा 3 सवा मैदा जल्दी से गूंथ. और क्या फुलके बना. फिर अब्राहम गाय बैल के झुंड में दौड़ा, एक कोमल और अच्छा बछड़ा लेकर अपने सेवकों को दिया और उसने जल्दी से उसे पकाया. तब उसने दूध, दही के और बछड़े का मांस जो उसने पकाया था लेकर उसके आगे परोस दिया. आप वृक्ष के तले उनके पास खड़ा रहा और वे खाने लगे. इनाले ఒక మంచి దూడనే బట్టి అండిపించిండట. చెల్లి మంచి దూడని, దేవునికి ఒక మంచి దూడని, మంచి నిగనిగ కనిపించే దూడ అంటే కొవ్వు గల్ల దూడని పట్టి అండిపించిండట. రొట్టెలు చెప్పిస్తాడు. పుల్కా అన్నాడు. 64 కిలోల పిండితోటి పుల్కాలు చేసాడట. పుల్కా అంటే తెలుసా? ఇట్ట పొంగాలి, ప్రతి రొట్టె ఇట్లా పొంగాలి. ప్రతి రొట్టె ఇట్లా ఎప్పుడు పొంగుద్ది తెలుసా? పర్ఫెక్ట్గా అది కాలినప్పుడు ఇట్లా పొంగుద్ది. రెండోటిగా నువ్వు మంచిగా పిండిని పిసకలేదనుకో, అది పుల్కా గాలికపోతుంది. అంటే 64 కిలోల పిండిని ఇప్పుడు సార్ అమ్మగారు మంచిగా పిసకాలి. పిసికేసి ఏం చేయాలి తెలుసా? వాటిని పుల్కాలు చేయాలన్నట. మంచిగా పొంగియాలి, రొట్టె బుర్రన పొంగాలన్నమాట. అప్పుడే కదా మంచిగా అరుగుద్ది. మాడిచిన రొట్టెలు కాదు, పుల్కాలు మాడాయి, మస్తు పొంగుతాయి. కానీ మా చిట్టేవ నాకు నేర్పిండు పుల్కాలు చేయడం. మా తమ్ముడు పుల్కా ఎట్లయింది, ఎక్కువ కాల్చినా పుల్కా ఎప్పుడు కాదు, కాలిన కాడ నుంచి గైస్ వెళ్ళిపోద్ది. ఒక లిమిట్లో కాల్స్తేనే అవి పుల్కాలు అవుతాయి. ఇంకా తినడానికి ఇంత చాలా సులభంగా ఉంటాయి. ఇప్పుడు గొప్ప మాట చెప్పాలి అంటే, ఈ తల్లికేమో పుల్కాలు చేయని చెప్పి దాసులకేమో ఒక మంచి దూడని కోసేసి అండని బిడ్డ అని చెప్పిండట. అండని బిడ్డ అని చెప్పినాక ఏమేమి చెప్తున్నాడు? दूध, दही, बछड़े का मांस जो उसने पकाया था लेकर उनके सामने परोस दिए. అవన్నీ కలిపి పాలు, పెరుగు, ఈ మంచి గొడ్డు దూడది మాంసం దేవుని ముంగట పెడితే వీళ్ళు దర్జాగా ఆ పుల్కలతో పాడుగా ఇదని మంచిగా తిన్నారట. వాళ్ళు తినే వరకు నిల్చున్నాడట. బిడ్డ ఎంత గొప్ప
దేవుడు కదా. అసలు దేవుడు ఏమనాలి తెలుసా? అయ్యా అబ్రహమా, నేను ఇప్పటి వరకు ఎప్పుడే ఆహారం భుజించలేదయ్యా, అసలు నాకు ఇప్పటి వరకు ఎవరు భోజనమే పెట్టలేదు, అందరు ఈడ ఉండి కాల్చుడే, ఆ గబ్బుకే బతుకుతున్నానయ్యా, ఆ గబ్బుకు ఆ నైవేద్యపు సువాసనకే బతికేస్తున్నా నేను. అది నా దగ్గరికి అందాలి అంటే ఆ సువాసనే అందుతున్నది, ఇంకేం అందుతలేదు. అన్ని కాల్ చేస్తున్నారు అబ్రాహ్మా, ఆ గబ్బే చాలయ్యా, నువ్వేం పెట్టాలన్నా ఆ గబ్బి గంతే చాలు, ఆ సువాసన అయితేనే చాలు, ఆ సువాసనకే బతికేస్తున్నాడు అట. అలాంటి దేవుడు అయ్యా నీకు అనిపించినట్టు చెయ్యి అన్నాడట. ఏం మాట్లాడుతున్నావు? నా నిబంధన ఒక్కటి, నువ్వు చేసేది ఒక్కట బ్రాహ్మా, నేను నీ దగ్గరికి గొడ్డు మాసమో మేక మాసమో ఇంతకు వచ్చింది అనుకుంటానవా? ఏం మాట్లాడుతున్నావు నన్ను బట్టి అని అనలా. ప్రైజ్ ది లార్డ్. ఓకేనయ్యా, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి. నువ్వు దేవుని గురించి ఏదైనా మంచి చేస్తా అంటే ఆయన ఎప్పుడూ ఆపడు. ఓ నలుగురికి గరీబులకు బట్టలు పెడతాను, ఆయన ఆపడు, ఓకే బిడ్డ అంటాడు. ఓ నలుగురిని దుడ్డు బట్టి కొడతా అంటే ఆపుతాడు, ఏయ్ కొట్టే అవసరం లేదు, కొట్టు నేను నేర్పుతలేను. ఎవరన్నా నలుగురు వచ్చి నిన్ను కొడతారా, నువ్వు తిను, సహించు. ఈ నియమం ఎందుకు పెట్టిండంటే, నేను ఒకసారి ఆలోచిస్తా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పాస్టర్లు ఏమిచ్చినా తింతలు కదా, దశమ భాగాలు తింతలు, ఆశీర్వాదాలు తింతలు, బూతులు తింతరు, ఏమిచ్చినా తింతరా. మరి వీళ్ళు దెబ్బలిచ్చినా తినాలి, అవునా కాదా? దేవుని నుండి వచ్చే ఆశీర్వాదం తినాలంటే దేవుని దగ్గర నుండి వచ్చిన కష్టానికి ఇంత నెమ్మదిగా ఓకే మీ చిత్తం చేయండి అనాలి. ఇప్పుడు నేను ఒకసారి గట్టిగా ఆలోచిస్తా ఉంటే అర్థమైన నీతి ఏంటంటే, అయ్యూబు శరీరం అంతా ఖరాబ్ అయినప్పుడు ఆయన బంధువులు ఎవరన్నా ఆయన దగ్గర ఉన్నారా అంటే ఎవరు లేరు, ఎవరు లేరు. అసలు ఆయన దగ్గర ఎవరు ఉన్నారు తెలుసా? చిన్న చిన్న పురుగులు ఉన్నాయట. ఇంకెవరో తినుకుంటా కాదు, ఆయననే తినుకుంటా. ఇంకా బైబిల్లో నేను చదివినట్టయితే నాకు జ్ఞాపకం లేదు, ఎవరో చెప్పంగిన్నా, ఆ పురుగు రాలిపోతూ ఉంటే, ఏయ్ ఎడిపోతాను, నన్ను తింటానికి వచ్చిన పని నీది ఎడిపోతుందా, తినేరా అని పెట్టుకున్నారా. ఎంత దీనత. మనమైతే నన్ను గప్పేన్లనే సంపాదిస్తాం, తాగండి అంటామా, బర్ర కంగి చేసి 50 ఉన్న 100 ఉన్న సంపాదిస్తాం. ఎవరు సాదుకోలు? అయ్యూబ్ సాదుకుంటా అన్నాడు, అయ్యా తిన్నారు కానీ నాతోటే ఉండండి, నా దగ్గర ఎవరు లేరు మీకు తప్ప. హల్లెలూయా. అబ్రహాం మాత్రం వాళ్ళు భోజనం భుజించేసే పాడనే నిల్చున్నాడట. ఏదైనా అవసరం ఉంటే ఇస్తా, పాలు పెరుగు దూడె మాంసం, ఆయన చేసిన రొట్టెలు, 64 కిలోల పిండితో చేసేబడ్డ రొట్టెలు, ఒక మంచి క్రొవ్విన దూడె, ముగ్గురు కలిసి నెమ్మదిగా తినేసి, అబ్బా అబ్రహమా, నా లైఫ్లో ఇంత మంచి ఆహారం ఎప్పుడు తినలేను అనొచ్చు. అవునా కాదా? నా లైఫ్లో ఇంత మంచి ఆహారం ఎప్పుడు తినలేదు అబ్రహమా, నువ్వే తినిపించావు. ఎంత గొప్ప ప్రేమ అయ్యా నీది. అసలు అబ్రాహాం ప్రేమ గొప్పది కాదు, దేవుడి ప్రేమ గొప్పది. उसने उससे कहा तेरी पत्नी सारा कहाँ है? उसने कहा वह तो तंबू में, నీ భార్య సారా ఎక్కడున్నదని అడిగిండట. అంటే ఇన్ని వంటలు చేసినా, ఎంత సిద్ధపరిచినా తల్లి మాత్రం తంబులు ఉన్నదట, అంటే టెంట్లు ఉన్నది. ఏం చేస్తుంది పాపం, ఇంకా సిద్ధపరుస్తుంది కావచ్చు.
అయ్యగారు తినాలి కదా, అయ్యగారికి పెట్టాలి కదా. ఎంత కష్టం. అసలు ఎవరు వచ్చిందో తెలియదు పాపం. నా భర్త అబ్రహాం చెప్పిండు నేను చేయాలి. భర్త ఏదైనా చెప్తే చేయాలి. లేకుంటే పరిశుద్ధాత్మ దొరకదని చెప్తారు దేవుడు, అభిషేకించరని చెప్తారు దేవుడు. బైబిల్ రాసి ఉన్నది ఏమంటే, నీకు కనబడే అన్నయ్యనే నువ్వు ప్రేమించకపోతే, నీ సహోదరుని ప్రేమించకపోతే కనబడని నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అంటే కనబడని భర్తని ప్రేమించను నువ్వు, నన్ను నీ భర్త అంటే ఎవడన్నట్టు ఊరుకో అమ్మ, నీకు లోక ప్రేమే అత్తలేదు, పరలోక ప్రేమ చేస్తావా అంటాడు. అబ్రహాంని దేవుడు అడుగుతున్నాడట, నీ భార్య ఏది నాన్న అని. దేవుడికి తెలియదా సార్ ఎక్కడ ఉన్నదో? మరి ఎందుకు అడుగుతాను? उसने उससे कहा मैं वसंत ऋतु में निश्चय तेरे पास फिर आऊँगा. 10వ వాక్యం ఏం రాసిందమ్మా? ఏమని రాసిందంటే నిశ్చయముగా. ఈడ ఏం రాసిందంటే మీదటికి ఈ కాలమున నిశ్చయముగా నిశ్చయముగా ఇదేందో రాసినది నాన్న, నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అని. మీదటకి అంటే నెక్స్ట్ సంవత్సరం ఈ టైంలోకి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, నీ భార్యకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్తే, సారా అట అబ్రహాం వెనకాల ఉండేసి, అబ్రహాము నేను వృద్ధులము, నాకు డేట్ రావడం కూడా అయిపోయింది, ఇంకా రావడం లేదు. అయితే ఆమె నవ్వుకుందంట మనసులోనే, ఇది జరిగే పనేనా? నేను వృద్ధురాలనే, నా భర్త వృద్ధుడే, మాకు ఈ సంతోషము దొరుకుద్దా నవ్వుకుందాట. అసలు దేవుడు వాళ్ళని ఆశీర్వాదించడానికి రాలేదు, ఆ వేరే ప్రాంతాన్ని దర్శించి అబ్రహాంతో కలిసిపోదామని వచ్చాడు. కానీ వీళ్ళు పెట్టిన ఆహారాన్ని బట్టో, వీళ్ళ ప్రేమని బట్టో, వీళ్ళ సమర్పణని బట్టో వీళ్ళకేం చెప్తున్నారో తెలుసా? నీ భార్య సారా గర్భం పొందుద్ది, గర్భవతి అయింది అంటే సారా లోపల నవ్వుకుంటుందట మనసులోన. అయితే దేవుడు ఏమంటున్నాడంటే తబ్ యెహోవా 13వ వాక్యం, తబ్ యెహోవా ने अब्राहम से कहा सारा यहाँ कहकर क्यों हंसी कि क्या मेरे जो इतने बूढ़ी हो गई हूँ सचमुच एक पुत्र उत्पन्न होगा. సారా ఎందుకు నవ్వుతున్నదయ్యా? నేను ఇంత వృద్ధురాలని, నాకు నిశ్చయముగా నాకు కుమారుడు కలుగుతాడా అని ఎందుకు నవ్వుతుంది? क्या यहोवा के लिए कोई काम कठिन है? नियत समय पर अर्थात वसंत ऋतु में मैं तेरे पास फिर आऊँगा, सारा का पुत्र उत्पन्न होगा. దేవునికి ఏదన్నా ఏమంటారు, క్యా యెహోవాకి యెహోవాకి ఏదన్నా కార్యం కష్టపడ్డామా అని అడుగుతున్నాడు, కష్టమా అని అడుగుతున్నాడు. నిశ్చయంగా నేను ఆ టైంకి వస్తా, నీ భార్య ఏమైద్ది, ప్రెగ్నెంట్ అయిద్ది, గర్భం ధరిస్తుందని చెప్తున్నాడు. నిజం చెప్తున్నా బిడ్డ, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం రావాలి అంటే ఆయనని సంతోషపెట్టండి. ఆయన సంతోషపడినప్పుడు ఆయన ఆశీర్వాదాలని రిలీజ్ చేస్తాడు. చూడండి, ఇంతవరకు యెహోవా దేవుడు సువాసన మీదనే ఉండే, నాకు ఆ సువాసనే ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫార్ దిస్, నేను హ్యాపీ,
నేను సంతోషంగా ఉంటున్నాయా? మీరు సువాసన ఇప్పుడు యెహోవా దేవునికి నైవేద్యాలు ఇవ్వాలి అంటే ఒక మంచి అగ్నిలో వీళ్ళు ఏం వేసేవారట? చర్బి కొవ్వును వేసేవాళ్ళు. దానికే దేవుడు సంతోషపడిపోయేవాడు. కానీ ఈడ ఏం రాసిందంటే కోమలు బచ్చడు, అంటే మంచి నిగనిగలాడే క్రొవ్విన దూడని బట్టి కోసి పెడితే దేవుడు భుజించిండట, సంతోషపడిపోయాడు, ఎంతో సంతోషపడిపోయాడు. నా గురించి అబ్బా ఇంత కష్టపడండి, సంతోషపడి. అసలు వీళ్ళు ఏమన్నా అడుగుతున్నారా? లే. మాకు పిల్లలు లేదని చెప్తానారా? లే. ఒక మంచి లాజిక్ చెప్పాలి అంటే, బైబిల్ రాసలేదు, ఒక మంచి లాజిక్ చెప్పాలంటే, ఫ్రెండ్ భార్య, స్నేహితుని భార్య, చెల్లెన్న కావాలి, బిడ్డన్న కావాలి. బిడ్డ అయితే కాదు, చెల్లి కావాలి. అవునా కాదా? అవునా కాదా? అయితే దేవుడు దేవాతి దేవుడు కాబట్టి సారా అయితే చెల్లి కాదు. సారా చెల్లి అయిద్దా? కాదు. మరేం కావాలి? బిడ్డే కావాలి, బిడ్డే కావాలి. అవునా కాదు? అందరూ తన బిడ్డలే, బిడ్డలు కొడుకులు, కుమార్తెలు కుమారులు. అయితే సారా అనే కుమార్తెకు, ఇంత మంచి ఆహారం చేసిన బిడ్డకు కుమారులు కుమార్తెలు లేరంటే దేవునికి నచ్చుద్దా? నచ్చది. ఆయన చూసిండు, నా కుమార్తెకు బిడ్డ లేదు, కొడుకు లేడు. అవునా కాదా? ఇస్తాడమ్మా. ఈ వాక్యం ఇవాళ మీ ఇద్దరు గురించి, వింటున్న చాలామంది తల్లులు తండ్రుల గురించి నిశ్చయముగా చెప్తున్నా, ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తాడు. గర్భం లేకుంటున్న గర్భాలు తెరుస్తాడు. దానికి ఏ మందులు చేసినా అవసరం లేదు, మందులు చేయకున్నా అవసరం లేదు. బైబిల్లో రాసి ఉన్న ప్రకారం చెప్పాలి అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, ఈయన ఆహారం పెట్టాడట, దేవుడు వీళ్ళకేం పెడుతున్నాడు? గర్భం పెడుతున్నాడు. ఆమె నవ్వుకున్నా పరిస్థితులు మంచిగా ఏం లేవు. ప్రతి డాక్టర్ చెప్తాడు డేట్ మంచిగా ఉంటేనే ఏమైందట, పిల్లలు వస్తారట. అసలు అమ్మగారికి డేటే లేదు. మరి ఎట్లా ఓవులేషన్ ఎట్లా ఇద్ది? డేట్ వచ్చిన 14 రోజులకు ఓవులేషన్ స్టార్ట్ అయిద్దా? అంటే ఆ గుడ్లు గర్భంలో అండాసే, అప్పుడు వీళ్ళు ప్రెగ్నెంట్ కావచ్చు. అమ్మగారికి ఆ పరిస్థితి కూడా లేదు. మరి ఎట్లా కనబోతుంది? అందుకే నవ్వుకుంది, నేను వృద్ధురాల్ని, నా భర్త వృద్ధుడు, మాకు నిశ్చయంగా గర్భం కలుగుద్దా అని. డేట్ లేని వాళ్ళకే గర్భం దయచేసిన దేవుడు, ఏమున్నా లేకున్నా అన్నీ కలగజేయగలగా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏమున్నా లేకున్నా అన్నీ కలగజేసే దేవుడు. ఇవాళ నేను నిశ్చయంగా చెప్తున్నా, దేవుణ్ణి సంతోషపెట్టు, ఆయనను ఆదరించు. బంధుగయా, ఆయనను ఆదరించు, ఆయనకు సాగిలపడి నమస్కరించు. ఆయన నీ ఇంట్లో ఆపుకో, నీ కుటుంబంలో ఆపుకో, నీ హృదయంలో ఆపుకో. ఆపేయి, అయ్యా ఆగిపో, అయ్యా ఆగిపో, నా ఇంటిలో, నా జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంతోషపడితే ఆశీర్వాదాలు ఇస్తారట. ప్రైజ్ ది లార్డ్. గొప్ప సంగతి. ఆయన సంతోషపడాలి. నీ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా ఆయన సంతోషపడుతున్నాడా? నీ జీవితం జీవించే విధానం బట్టి, నా జీవితం జీవించే విధానం బట్టి ఆయన సంతోషపడుతున్నాడా? అసలు ఆయన వచ్చిన పని ఏంది, చేస్తున్న పని ఏంటి? ఆయన ఎవరిని ఆశీర్వాదించడానికి వచ్చిండు? ఆయన ఎవరిని శపించడానికి వచ్చిండు? ఆయన ఎవరికి తీర్పు తీయడానికి వచ్చిండు? దేవుడికే తెలియాలి. కానీ వీళ్ళని మాత్రం ఆశీర్వాదిస్తున్నాడట. బంధుగా
ఎందుకు వీళ్ళని ఆశీర్వాదం? వీళ్ళు దేవుణ్ణి సంతోషపరిచిన బిడ్డలు. వీళ్ళ క్రియలతో, వీళ్ళ కార్యాలతో ఎంత సంతోషం. దేవుడే ముందటికే అన్నాడట, అబ్రామా నీ భార్య ఎక్కడ? ఇప్పుడు ఈ ఆహారం అంతా సమకూర్చింది ఎవరు? భార్య. మరి భార్యకి ఇవ్వాలి కదా, గొప్ప గిఫ్ట్ ఇవ్వాలి. మరి ఒక గొడ్రాలు అంటే అది మంచిదా? అంటే అంటే ఆ పేరు మంచిదా? కాదు. ఎంతో దుఃఖకరమైన విషయం. అది మంచి పేరు కాదు, రోత పేరు. ఇది గొడ్డురాలట, దీనికి పిల్లలు పుడతలేరట. ఇలా ఈ సంఘంతో కూడా దేవుడు మాట్లాడబోతున్నాడు. చాలా సంవత్సరాల నుండి ఈ సంఘం గొడ్డురాలుగా ఉంది. దేవుడు ఈ గొడ్డురాలు అన్న సంఘాన్ని కూడా పెంచబోతున్నాడు. ఈ సంఘం చాలామందిని కనబోతుంది. ఆమేన్. దేవుడు మార్చబోతున్నాడు. ఆ తల్లికి ఉన్న పెద్ద కష్టం ఏంటి అంటే పిల్లలు లేరు. ఆ పెద్ద చింతని, ఆ పెద్ద కష్టాన్ని, అసలు నా జీవితంలో ఈ సుఖం దొరుకుద్దా అనుకునేంత పరిస్థితి, అంటే ఎంత నెగటివ్ అయిపోయింది ఆ తల్లి. దేవుడే ఈ లోకాన్ని సృష్టికర్తే తన తల్లి అయిద్ది అంటే ఈమెమనుకుంటుందట, ఇలాంటి గొప్ప సుఖము నా జీవితంలోకి వస్తుందా అనుకుంటుందట. ఇంత గొప్ప కార్యం నా జీవితంలో అయిద్దా అనుకుంటా. అంటే ఎంత నెగటివ్ అయిపోయింది ఆ తల్లి. అసలు మంచి ఆలోచనలే రావడం లేదు. కొందరు జీవితాలు అంతే, మంచి ఆలోచనలు రాదు. వాళ్ళకే చెడిపోయిన ఆలోచనలు. నేను బాగుపడతానా, నాకు ఆశీర్వాదం వస్తుందా, నా జీవితం మారుతుందా, నా జీవితంలో ఏదైనా సంతోష కార్యాలు అవుతాయా, నన్ను దేవుడు దీవిస్తాడా, నా జీవితంలో దేవుడు పనిచేస్తాడా? అవును. నువ్వెంత ఏజ్కున్నా సరే, అసలు ఛాన్స్ లేకున్నా సరే దేవుడు గొప్ప కార్యం చేయగలుగుతాడు. ఆమె ఆయనకు నీ ప్రకృతి లక్షణాలు అవసరం లేదు. ప్రకృతి విధానం చూసుకుంటే డేట్ రావాలి. డేట్ లేకుండా గర్భం ధరించలేరు. అవునా కాదా? అసలు అసంభవం. ఎవరుగా అనాలా? ఎప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. మరియంకు భర్త లేకుంటేనే కుమారుణ్ణి ఇచ్చేసాడు. అసలు భర్త లేకుంటే కుమారుడు అత్తడా? ఎక్కడన్నా ఇన్న సంగతేనా? చెప్పాలి. అసలు కన్యగా ఉండి గర్భం ధరించిన ఈ తల్లి పేరే కన్యమరి ఆట. అబ్బా. అసలు వివాహానికి ముందే ఒక తల్లి కనుక, ఒక సహోదరి కనుక గర్భం ధరించిందంటే తనని ఎవరన్నా కన్య అంటలా? అననే అనలు. మరి ఈ లోకమామని వర్జన్ మేరీ కన్యమరి అంటాంది. అబ్బా, అసలు ఏది ఆ తల్లి జీవితంలో లేదో అదానే ఆ తల్లికి పేరుగా పెట్టించిండు దేవుడు. వర్జన్ మేరీ అట. నాకు ఒకరిని ఇచ్చేంతరం అనిపిస్తుంది. అసలు ఆ తల్లికి ఇప్పుడు వర్జనిటే లేదు. ఒక విధానంగా లోకం ప్రకారం చూస్తే कोई सोचेगा ये लड़की कुंवारी है, कोई अचानक प्रेग्नेंट हो गई, कोई बोलेगा ये कहाँ मुँह काला कि ये सोचेगा ఈమె ఎక్కడ పాపం చేసిందో, అసలు ఇది కన్యనా అంటారా? చిన్న పిల్ల తీరలేదు, పెద్ద మనిషి పనులు చేసుకుంటా ఏమంతోటి కులికి గర్భం ధరించిందో అంటారు. అలాంటి చెడిపోయిన పేరు ఒక తల్లికున్న, ఆ తల్లికి దేవుడిప్పించిన పేరు ఏంటంటే వర్జన్ మేరీ, కన్య మరియా, కుమారి మరియం. తనని కొందరు ప్రజలు పూజించగలుగుతున్నారట. మరియాని పూజించగలుగుతున్నారు. వాళ్ళు పూజించి కాస్త మరియని దేవుని భార్య ఏం చేస్తాం? తల్లి కదా, ఆయన తండ్రి.
తప్పు. వాల్యూ ఇవ్వండి. వాల్యూ ఇవ్వడం తప్పు కాదు, పూజించడం తప్పు. ఇది రాసింది, నువ్వు మర్చేసిన నీ ఆ సంతోష క్షణాలని మళ్ళా తెస్తా. అదేదో తేవడానికి 10 ఏళ్ళు లేదు బిడ్డ, ఈ సంవత్సరమే మళ్ళొచ్చే ఈ టైంకు నీ 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 చేతులు ఎవరు ఉంటారు? కుమారుడు ఉంటాడు. మళ్ళీ నేను వచ్చే కాలంలో రాసి ఉంటుంది 14-15లో, మళ్ళీ నేను ఈ సంవత్సరం వచ్చినప్పుడు నీ చేతిలో కుమారుడు ఉంటాడు. యెహోవాకు ఏ కార్యము అసంభవము కాదు. అరే, మాటతోటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఆయనకేమన్నా సంభవమా? ఒక్కడు కాదు 2 ఇయ్యచ్చు ఆయన, 2 కాదు 3 ఇయ్యచ్చు ఆయన. ఎన్ని కావాల్సి వస్తే అన్నిసార్లు అయినా ఆశ్చర్యకార్యం చేయచ్చు. మర్చిపోయిన ప్రార్థన, ముందు ప్రార్థన కూడా చేసేది కావచ్చు, అయ్యా నాకు గర్భం తెరవవా అని చేసి చేసి వదిలేసిన ప్రార్థన. ఇంకా ఇది కాదు అని తనకు తానే సొంతం ఫిక్స్ అయిపోయిన ప్రార్థన. దేవునికి పరిచర్య చేస్తే జరిగిపోయిందాట, దేవునికి సేవ చేస్తే జరిగిపోయిందాట. ఎందుకు కాదు నాన్న? ఖచ్చితంగా జరుగుద్ది. అందుకని అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తెరవబడును, వెనుకుడి దొరుకును. అడగండి, లేనివారు అడగండి. ఒక 2 సంవత్సరాల క్రితం నాకడ బైక్ లేదు, 5 సంవత్సరాల క్రితం నా దగ్గర భార్య లేదు, ఓ 10 సంవత్సరాల క్రితం ఈ చర్చ్ లేదు. అసలు 2023లో నాకు భార్య ఉండి ఒక బండి మీద మేము దర్జాగా చర్చ్కి వెళ్తానన్న ఆలోచనే లేదు. పరిచర్య చేద్దామని తెలిసిండే ఏ ఆలోచన లేకుండే ప్రార్థన. కొన్ని నేను మర్చిపోయినా ఆయన మర్వని దేవుడు. అప్పుడప్పుడు నువ్వు ప్రార్థన చేసి 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 ఇసికిపోయి మర్చిపోతావు కావచ్చు. ఆయన మరవడు బిడ్డ, మర్చే దేవుడు కాదు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన నీ హృదయపు లోతుల్లో ఉన్న బాధని చూసి కనుక్కొని ఆ బాధకు సమాధానం ఇచ్చే దేవుడు. ఆలోచనిది, అనుకోనిది, అసలు జ్ఞానంకు చిక్కని కార్యం సారా జీవితంలో జరగడానికి గొప్ప కారణం ఏంటంటే తను నమ్మింది ఆ దేవుడు ఆమెను వదలలా. తన నమ్మిన దేవుడు తనని వదిలిండా? తన కనుక పిల్లల్ని కనకపోతే లైఫ్ లాంగ్ ఒక సాక్ష్యం బైబిల్లో ఉండిపోవు. ఏం సాక్ష్యం బిడ్డ? సారా గొడ్రాలు. ఈ సాక్ష్యం ఎవరికున్నది తెలుసా? దావూదు మొదటి భార్య మికాయల్కు ఉంది. అదే నీ సాక్ష్యం మార్చే దేవుడు. నీ తప్పుడు పేరుని చెరిపేసి కొత్త పేరు ఇప్పించే దేవుడు. ఇప్పుడు ఏ గొడ్రాలు కన్నా మొదటి మతచ్చేది ఎవరన్నా ఉన్నారు అంటే అబ్రాహం సారే. వాళ్ళకి ఆ ఏజ్లో సారకు 90 ఏళ్ళ అప్పుడు ఇచ్చిండాడు దేవుడు.
నాకు ఈడ నేను ఇప్పుడు 19 నేను ఇప్పుడు 29 నేను 39 ఇస్తాడు. లైఫ్ లాంగ్ ఉండు నాన్న ఆ పేరు మార్చేసిండు. ఇప్పుడు ప్రతి లోకములో ప్రతి కనని తల్లి మొట్టమొదటిగా విశ్వాసంగా ఎవరిదన్నా ఐశ్వర్యం ఉంటుంది అంటే ఎవరిదమ్మా? సారథి. అన్న కనుడు పెద్ద విషయమేం కాదు. అన్న వృద్ధురాలని ఇంత రాసలేదు. చెప్పాలి. అయితే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు ఏది అవసరమో అది ఇచ్చే దేవుడు. అర్థమవుతుందా? గొడ్డురాలని పేరైతే ఇయ్యడు. నా సంఘానికి ఈడ గొడ్డురాల సంఘం అని అయితే ఇవ్వాలను. ఒకరోజు కనబోతుంది. 1000 మందిని, లక్షల మందిని, 100 కిలోమీటర్లు ఉండాలి క్యూ. అక్కడ మీటింగ్ అవుతుందంటే బండ్లు ఇన్ని నుంచి వెళ్తే బైరంగడ్ వెళ్ళాలి, అందాలి. ఈ నుంచి వెంకటాపురం అందాలి బండ్లు, ఈ నుంచి భూపాలపల్లి అందాలి బర్రెలు కాదు బండ్లు. సారీ తండ్రి, బర్రెలు కాదు బండ్లు. ఎందుకు అంటే అక్కడ మీటింగ్ అవుతుంది. స్తోత్రం. ఆశీష్ అన్నగారు వాక్యం చెప్పబోతున్నాడు. ఆ సంఘంలో గొప్ప గొప్ప కార్యాలు జరగబోతున్నాయంటే ఆ సంఘంలో యేసయ్యే దిగస్తాడట. ఆ సంఘానికి ఒకసారి వెళ్తా, లోకమంతా అనుకోవాలి. ఆమేన్. నా దేవుడు లేపుతాడు. నమ్ముచున్నా. నేను ప్రార్థన చేసి మర్చిపోయినా ఆయన మరవని దేవుడు. నేను ఓడిపోయినా ఆయన ఓడిపిచ్చే దేవుడు కాదు, జయమిచ్చే దేవుడు. లక్షల మందికి మాదిరిగా నా సాక్ష్యాన్ని వస్తాడని నేను నమ్ముచున్నాను. ఆమేన్. రండమ్మా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. అయా నీకే వందనాలయా. ఎవరినో టేస్ట్ చేయడానికి వచ్చేసి, ఎవరినో శిక్షించాలి కాబట్టి చూడడానికి వచ్చేసి, ఎవరినో ఆశీర్వాదించావటయ్యా. ఎవరికో నువ్వు సంతోషాన్ని ఇచ్చానవటయ్యా. అయ్యా నేను ఇవాళ ప్రార్థన చేస్తున్నాను ఈ బిడ్డల గురించి, ఈ వాక్యం వినే ప్రతి బిడ్డ గురించి. అయ్యా ఎవరిని ఆశీర్వాదిస్తానికి వస్తున్నావో తెలియదు, ఎవరిని శిక్షిస్తానికి వస్తున్నావో తెలియదు, కానీ మమ్మల్ని మాత్రం నువ్వు ఆశీర్వాదించగలుగుతావని నమ్ముచున్నాం తండ్రి. మా సంఘాన్ని మాత్రం నువ్వు ఆశీర్వాదింపగలుగుతానవని నమ్ముచున్నాం తండ్రి. ఇలాంటి సంఘము అయ్యా ఒక 100 సంఘాలు గట్టడానికి మమ్మల్ని లేవనెత్తుతున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆత్మీయ గర్వం రాకుండా ఆత్మీయ అభిషేకంలో నడపబడే సంఘాస్తులుగా ఉంటున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఎలాంటి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు లేని సంఘము, వాక్యాన్ని నమ్మే సంఘం ఉండడానికి మేము నిలబడుతున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఏ ప్రార్థనలు అయితే చేసి మర్చిపోయానో, ఏ ప్రార్థనలు అయితే చేసి మర్చిపోయినలో నీ బిడ్డలు, ఆ ప్రార్థనలకు జవాబు నువ్వు కరెక్ట్ సమయంలో ఇచ్చే దేవుడవని నమ్ముచున్నాం తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆయా లైవ్లో కానీ ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వాదించి దీవించునానా. నువ్వు మాతో కలవడానికి, మమ్మల్తో కలిసి మాట్లాడడానికి, మా దగ్గర వచ్చి భోజనం భుజించడానికి రాబోతున్నావు అని నమ్ముచున్నాం తండ్రి. అయ్యా నిన్ను మా ఇంటికాడిని ఆపుకునే ప్రజల్లాగా మేము ఉండడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. आप मेरे YouTube चैनल को सब्सक्राइब करें, बेल आइकन दबाएं, इंस्टाग्राम और फेसबुक में मुझे फॉलो करें। जय